హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు ఒక క్రేజీ వీడియో చేస్తున్నా. మనం ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలనో, ఏ స్టాక్స్ని పిక్ చేసుకోవాలనో క్లియర్గా చూపిస్తా గైస్. మనం దానిలో స్కానెక్స్ వాడి ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని మనము స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయను నేను. మీకు జస్ట్ చూపిద్దామని చెప్పేసి ఒక ₹1000 లేకపోతే ₹2000 ₹3000 పెట్టి చేస్తా. కానీ ఎట్లా సెలెక్ట్ చేయాలో మీకు క్లియర్గా చెప్తా, ఎందుకు తీసుకుంటున్నానో చెప్తా. సో ఫుల్ వీడియో చూడండి గైస్. సగం సగం చూస్తే మీకు అర్థం కాదు. నా అన్ని వీడియోస్ ఫుల్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎడ్యుకేటరీ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను కాబట్టి యాజ్ అ తెలుగు ట్రేడర్ ఏజేని సపోర్ట్ చేయండి. యాజ్ అని చెప్పేసి సపోర్ట్ చేయండి అంటున్నా. సరే కానీ లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఏం చేద్దామంటే గైస్ చూడండి, మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, సో నేను దానిలో రిజిస్టర్ అయిపోయి web.dun.coలో రిజిస్టర్ అయిపోయి స్లోగా కిందికి స్క్రోల్ చేస్తాం. కిందికి స్క్రోల్ చేయగానే ఈడ స్కానెక్స్ అని ఉంటుంది గైస్. స్కానెక్స్ని క్లిక్ చేయండి. స్కానెక్స్ని క్లిక్ చేశాక లెట్ ఇట్ లోడ్. ఇక్కడ మీరు క్రియేట్ స్క్రీనర్ అని ఉంది రైట్. ఆ క్రియేట్ స్క్రీనర్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇక్కడ మీకు కొన్ని ఫిల్టర్స్ వచ్చినాయి. ఫస్ట్ అయితే ఉన్న ఫిల్టర్స్ అన్ని క్లియర్ కొట్టండి. క్లియర్ ఆల్ అని ఉందా, క్లియర్ ఆల్ అని కొట్టండి. సో మన మోటివ్ ఏం తెలుసా, ఇక్కడ డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ ఉంటారు కదా, వాళ్ళు మరీ ఎక్కువ పర్సెంటేజ్ కాదు కానీ మినిమం చాలానే పర్సెంటేజ్ పెట్టారు. ప్లస్ ప్రైజ్ ఆఫ్ ద స్టాక్ తక్కువ ఉండాలి. అంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ పెట్టారు ఎందుకంటే ఆ స్టాక్స్ మీద హోప్స్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, కానీ ఆ ప్రైజ్ ఆఫ్ ద స్టాక్స్ తక్కువ ఉండాలి ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉండే కదా, తక్కువ డబ్బులతోటి మనం కొనేటట్టు సెట్ చేసేటట్టు. ఓకే, సో ఏం చేస్తా అంటే ఫస్ట్ ఎఫ్ఐఐ హోల్డింగ్స్ ఒక 30% పెట్టుకుంటా. ఓకే, 30%, 0 to 30% అని పెట్టుకోను కానీ 20 to 30% పెట్టుకుందాం. ఓకే, ఎఫ్ఐఐ హోల్డింగ్స్ 20 to 30% ఉండాలి. ఓకే, డిఐఎస్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ షేర్ హోల్డర్ ఛార్జెస్ ఇక్కడ డిఐఐ హోల్డింగ్ అని ఉంది. డిఐఐ హోల్డింగ్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా యాడ్ చేసుకుందాం చెప్తా. ఓకే, అప్లై. డిఐఐ హోల్డింగ్స్ కూడా సేమ్ 20 to 30% ఉండాలి. 20 to 30% అంటే మినిమం వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న స్టాకే కదా, మరీ 50 కన్నా పైన పెట్టుకోవద్దు ఎందుకంటే అంత పెట్టుకుంటే కొన్నిసార్లు వాళ్ళు ఇది చేస్తారనమాట. ఏంది, దే విల్ ట్రై టు సెల్. ఎందుకు టైప్ అవుతలే ఎవరన్నా 30. ఓకే, చలో ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మనకి 18 రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, దీంట్లోనే 18 రిజల్ట్స్ వచ్చాయి. దీంట్లో ఒకవేళ మనకు ప్రైస్ తక్కువ దొరకకపోతే ఇవి కొంచెం చేంజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు ప్రైస్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రైస్ 0 to 30 పెట్టుకుందాం. ఓకే, 0. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని ఫిల్టర్స్ తీయాల్సి వస్తుంది. తీసే కన్నా ముందు మనకి 30 దాకానే కావాలన్నా 50 దాకా పెట్టుకోవాలంటే ఒక 30 అయితే మరీ తక్కువ అయిపోతుందని చూస్తున్నాం. 30 to 100 పెట్టుకుందాం గైస్. ఓకే, 100 పెట్టుకుందాం. ఇక్కడ ఎఫ్ఐఐ హోల్డింగ్స్ 10 చేసి చూద్దాం. ఇట్లా చేసుకుంటూ మనకు ఒక కరెక్ట్ ఫిగర్ వస్తుంది గైస్. తక్కువ చేస్తూ ఉండాలన్నమాట. ఒక మంచి ఫిగర్ రాగానే మనం తీసుకోవచ్చు. ఇగో చూడండి, ఇప్పుడు 1 2 3 4 స్టాక్స్ వచ్చాయి. దీంట్లో ఎఫ్ఐఐ హోల్డింగ్స్ 10 to 30% ఉంది. డిఐఐ హోల్డింగ్స్ 10 to 30% ఉంది. ఓకే, ఇంకేమైనా ఇక్కడ 4 స్టాక్స్ వచ్చాయి మనకి. గుడ్. పాపులర్ వెహికల్స్, ఐడిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎన్ఎండిసి వచ్చింది, చూసుకుందాం. ఓకే, నాకు ఇంకోటి ఏంటంటే ఉట్టి ఎన్ఎస్సి తీసుకుందాం. ప్లస్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా కొంచెం ఏమైనా ఉంటే బాగుంటుంది. ప్రమోటర్ హోల్డింగ్ కొంచెం 38% పైన. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే డిఐ హోల్డింగ్స్ మ్యాక్సిమం పెడదాము, మినిమం 20% పెడదాం. ఓకే, ఇక్కడ కూడా 20% పైన, మ్యాక్సిమం ఎంత అవుతుంది అంత. ఓకే, ప్రమోటర్ హోల్డింగ్ 20% పెడదాం, మ్యాక్సిమం ఎంత అయితే అంత. సో నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ 100 దాకా అంటే ఎంత వస్తుంది, ఇగో 100 కన్నా ఎక్కువ అంటే ఎక్కువ వస్తుంది, కానీ నాకు 100 దాకానే కావాలి. ఓకే, సో నేను వేరే ఫిల్టర్స్ తగ్గిస్తాను అనమాట. ఓకే, సో ఏం చేద్దామంటే ప్రమోటర్ హోల్డింగ్ వద్దులే. ఓకే, ప్రమోటర్ హోల్డింగ్ తీస్తే 20% ఎక్కువ ఎస్ బ్యాంక్లో వేసారు వీళ్ళు. ఎస్ బ్యాంక్లో ఏముంది నాయన ఇవన్నీకి, చూద్దాం ఎస్ బ్యాంక్లో ఏముందని. ఇక్కడ ఓపెన్ చేసుకొని పెట్టుకుందామంట మంచి స్టాక్స్. ఓకే,
సో ఎఫ్ఐ హోల్డింగ్స్ 20% కన్నా పైన ఉంది, డిఐ హోల్డింగ్స్ 20% కన్నా పైన ఉంది. ప్రైజ్ 0 to 100 ఉంది, ఎన్ఎస్సిలో ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ ఇంత ఉంది. ఫుల్ పెట్టేసా, అసలు ఇది అవసరం ఉండనివ్వండి. సో ఎస్ బ్యాంక్లో ఇంత 20% పైన ఉందన్నమాట. ఓకే, ఇంకోటి ఏం చేద్దామంటే 20% పైన కదా, ఎఫ్ఐ హోల్డింగ్ 20% పైన. మార్కెట్ క్యాప్ ఇంపార్టెంట్ కదా. మార్కెట్ క్యాప్ 10,000 crores కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, ఎస్ బ్యాంక్ 10,000 crores కన్నా ఎక్కువ ఉంది. సో ఎస్ బ్యాంక్ చాలా క్రేజీ ఉంది కదా ఎస్ బ్యాంక్. నేను ఎస్ బ్యాంక్ సోదిమొక బ్యాంక్ అనుకున్నాను, కానీ బాగానే ఉంది. ఎందుకంటే నేను సెకండ్ జాబ్ చేసేటప్పుడు ఒక కంపెనీలో ఎస్ బ్యాంక్ వాళ్ళు పెట్టుకోండి రిజిస్టర్ చేయమన్నారు అనమాట. చేసిన తర్వాత అసలు ఆ సోది ఆ బ్యాంక్ నాకు నచ్చలే. మళ్ళీ దాని తర్వాత వేరే బ్యాంక్ షిఫ్ట్ అయిపోయాను అనమాట. ఓకే, దీంట్లో హోల్డింగ్స్ బాగున్నాయి. ఎందుకు ఇస్తా అసలు? ఓకే, ఓ ఓ ఓ ఎస్ బ్యాంక్ కథ ఏందో చూసామా. కానీ ఎస్ బ్యాంక్ని అరే నాకు చూడాలి దీని కథ చూడాలంటే ఈడ ఎస్ బ్యాంక్ అని కొడతాను. ఎస్ బ్యాంక్ ఫండమెంటల్స్ ఏముంది, డివిడెండ్ బొంగు తీస్తలేదు, 9 months నుంచి పడుతుంది. డొమెస్టిక్, ఫారెన్ ఇన్వెస్టర్, పబ్లిక్ ఇన్వెస్టర్స్, మిడ్ క్యాప్, ప్రైవేట్ బ్యాంక్. నాకు ఎందుకు బ్యాంకుల మీద నమ్మకం లేదు, బ్యాంక్ వద్దు. ఓకే, ప్లస్ స్టాక్ కూడా అంత కాసేం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ఇది చేద్దాం, ఈ ప్రమోటర్ హోల్డింగ్ తీసేద్దాం. ఓకే, ప్లస్ ఎఫ్ఐఐ 10% కన్నా పైన. 10% సరే, ఒక్కటి ఫారెన్ ఇన్వెస్టర్స్ 10 ఇన్వెస్టర్స్ వద్దు, ఇండియన్ ఇన్వెస్టర్స్ 10% కన్నా ఎక్కువ ప్లాన్ చేద్దాం మనం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చింది. ఓకే, గుడ్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కొంచెం మంచి బ్యాంకే, బట్ బ్యాంక్ మీద నమ్మకం లేదు స్వామి, నాకు నమ్మకం లేదు ధర. ఓకే, మార్కెట్ క్యాప్ 10,000 కన్నా పైన, 10,000 crores కన్నా పైన ఉంది. 10,000 తీసేసి 1,000 crores కన్నా పైన పెడతా. ఓకే ఓకే, ప్రైస్ 0 to 100. ఓకే, చిరుగాలి ఇట్లా ట్రై అండ్ ఎర్రర్లు చేస్తుండాలి గైస్, ట్రై చేస్తుండాలి, అవి చూస్తుండాలి, ఇవి చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఐడిఎఫ్సి బ్యాంక్ నేను ఈడుంటప్పుడు పడుతుందని చెప్పా, ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు పడుతుందని చెప్పా. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇది కూడా బ్రేక్ అయితే వీడి దాకా పడుతుంది. కానీ 30 minutes టైం ఫ్రేమ్లో, డేటా 1 week టైం ఫ్రేమ్లో, 1 weekలో ఏం జరుగుతుంది? ఓకే, క్రేజీ పడ్డది అసలు. ఇంకా ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళకపోతే కష్టమైపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇంకా కొంచెం కిందికి వస్తుంది. దీంట్లో రిస్క్ తీసుకోవచ్చు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూద్దాం, పక్కకు పెడదాము. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో యాజ్ అ సెట్ 1,000 crores కన్నా పెద్ద మార్కెట్. ఎఫ్ఐ హోల్డింగ్ 20% కన్నా ఎక్కువ ఉంది, డిఐ హోల్డింగ్ 10% కన్నా ఎక్కువ ఉంది. ఇంకేమైనా ఫిల్టర్లు పెడదామా? ప్రైస్ ఒకసారి తీసేద్దాం గైస్, మనకి ఎట్లా డిఫరెన్స్ వస్తుంది చూసాం. మాకు ఇప్పుడు డిఐ హోల్డింగ్స్ 30% కన్నా ఎక్కువ పెడదాం. 25 రిజల్ట్స్ వచ్చాయి. ఎఫ్ఐఐ హోల్డింగ్స్ 30% కన్నా ఎక్కువ పెడితే 9 రిజల్ట్స్ వచ్చాయి. సో ఎఫ్ఐ హోల్డింగ్స్ దీంట్లో ఎక్కువనే అనమాట. బట్ అన్ని పెద్ద పెద్ద కంపెనీలు, కాంపర్ అండ్ గ్రేవ్స్, సోనా ప్రిసిషన్ హోల్డింగ్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. దీంట్లో మనకి ఏంది డిస్టర్బ్ అవుతుంది అంటే మనకి మన ప్రైస్ రేంజ్ రాదన్నమాట. సో ఏం చేయొచ్చు అంటే ఒకసారి 0 పెట్టి చూద్దాం. 0 పెట్టిన 9 వస్తుంది. ఓకే, మనకు ఆ ప్రైస్ రేంజ్ చూడండి 1000 కన్నా ఎక్కువ ఉంది. మనం కొన్న ఎన్ని కొనగలుగుతాం చెప్పండి. ఐటీసీ ఒకసారి చెక్ చేద్దాం.
ఐటీసీ వాళ్ళు మనకి ఇది ఇస్తురా లేదా అని చెక్ చేద్దాం. ఏంది ఐటీసీ వాళ్ళు డివిడెండ్స్ ఇస్తారా లేదా? 3% డివిడెండ్స్ ఇస్తారు. గుడ్, వావ్. ఐటీసీ స్టాక్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఐటీసీ ట్రేడింగ్ వ్యూ, ఐటీసీ 400లో ఉంది కదా. ఓకే, గుడ్. ఇంకోటి తెలుసా గైస్, ఫార్మా కంపెనీలు నాకు నచ్చుతాయి అన్నమాట. ఫార్మా కంపెనీలు దాంట్లో చేద్దాం, ఎందుకంటే హెల్త్ ఎట్లన్నా ఖరాబ్ అవుతూనే ఉంటుంది. ఈ పొల్యూషన్ వల్ల ఫ్యూచర్లో చాలామంది హెల్త్ ఖరాబ్ అవుతుంటుంది. ఖరాబ్ కావాలని కోరుకుంటలేను, బట్ ఖరాబ్ అవుతుంటుంది. కాబట్టి హెల్త్ సెక్టర్ ఎప్పుడూ ప్రాఫిట్లు ఉంటుంది అనమాట, ఏం జరిగినా. సో నాకు హెల్త్ సెక్టర్లో కొంచెం ఏమైనా ఏబుది అవుతుంది, కానీ మనం ఎట్లయినా చిన్న అమౌంటే చేస్తుంటాము. బట్ స్టిల్ చూద్దాం. ఓకే, ఐటీసీ బ్రో బాగానే ఉన్నావు బ్రో, నువ్వు ఎంత ఎక్కువ పడలే. ఓకే, ఈడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కింద పడినా ఈడ దాకా పడుతుంది, 30 పాయింట్స్ అనుకుందాం. బట్ ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళిందంటే ఇంకా వెళ్తూనే ఉంటుంది పైకి. ఐటీసీ బ్రోని కొనుక్కుందాం. ఓకే, ఐటీసీ బ్రో నాకు నచ్చుతుంది గైస్. ఐటీసీ మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉంది. ఎఫ్ఐ హోల్డింగ్స్ 30% కన్నా పైన ఉంది, డిఐ హోల్డింగ్స్ 30% కన్నా పైన ఉంది. సో ఐటీసీ ఈజ్ అ గుడ్ స్టాక్ టు బై. ఇది వీక్ చార్ట్లో ఎంత పడ్డది స్టార్టింగ్ నుంచి, ఇంత నుంచి 100 పాయింట్స్ పడ్డది. ఐ డోంట్ థింక్ ఇంకా పడుతుంది అని అనుకుంటున్నా. పడినా ఇక్కడ దాకా పడుతుంది, లేదంటే ఈడి దాకా పడుతుంది. మనం ఎట్లైనా ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేస్తాం కాబట్టి అంత టెన్షన్ ఏం లేదు. ఓకే, సో ప్లస్ ఇక్కడ ఫేస్ వాల్యూ 3.5 lakh కవర్. ఓకే, ఇది బై చేద్దాం గైస్. ఇన్వెస్ట్మెంట్ ఎన్ని క్వాంటిటీ, 3 క్వాంటిటీ తీసుకుందాం, 1200 రూపీస్. ఓకే, చలో 1200 రూపీస్ది బై చేసుకున్నా గైస్. ఓకే, ఐటీసీ అయిపోయింది, కొనుక్కున్నా. ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ లాగా, దీన్ని అసలు గెలక నేను. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తీసుకోబుద్ది అవుతుంది, ఎందుకంటే దాని మార్కెట్ క్యాప్ చాలా పెద్దది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ది దాని ప్రైస్ చాలా తక్కువ ఉంది. చూడండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూడండి, దాన్ని చూపిస్తా. దాని ఫండ్ మీద 40,000 crores, డివిడెండ్ ఈల్డ్ బొంగు పిస్తలేదు, 9 months నుంచి పడుతుంది. అందుకే వద్దు ఐడిఎఫ్సి బాబా, వద్దు బాబా, నువ్వు నాకు వద్దు బాబా. ఇంకోటి ఏంటంటే ఇంకా పెద్ద ఏమైనా ఉందో చూద్దాం. ఓకే, డివిడెండ్ హోల్డింగ్ 41% కన్నా పైన ఉంది ఈ షేర్స్లో. క్రాంప్టన్ గ్రీవ్స్ అంటే ఏంది ఇది? క్రాంప్టన్ గ్రీవ్స్ ఈ రేషో డివిడెండ్ 11%, ఈపీఎస్ 22,000 crore. ఓకే, సంథింగ్. ఓకే, ఇది ఏసీ కంపెనీ లాగా ఉంది, ఎందుకంటే వాల్టన్స్ ఇవన్నీ. బై హోల్డ్, వాల్టాస్ మార్కెట్ క్యాప్ ఏంది, పీ రేషియో, రెవెన్యూ, ఇయర్ ఆఫ్ గ్రోత్ 31%. గుడ్, బాగానే పెరుగుతుంది క్రాంప్టన్. దీని ఒకసారి చార్ట్ చూసుకుందాము. క్రాంప్టన్ క్రాంప్టన్ అంటే అదే కంపెనీ పెద్దది ఉంటుంది ఒకటి. ఇలా బ్యాలెన్స్ షీట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక మొత్తం పాజిటివ్లోనే ఉంది, అసలు సమ్మర్ సీజన్ అనో ఏందో. ఓకే, మేబీ ఫ్యూచర్లో సమ్మర్ వేడి ఎక్కువ అవుతుంది కదా గైస్, సో మేబీ ఇది తీసుకోవడం వల్ల బెటర్ అవ్వచ్చా అని అనుకుంటున్నా. సమ్మర్ ఆబ్వియస్లీ పెరుగుతూనే ఉంది కదా ఈ మధ్య, సో అట్లా కూడా థింక్ చేసుకోవచ్చు. పిల్ల బచ్చ థింకింగ్ ఏంద్రా అనేది అనుకోవచ్చు నువ్వు, కానీ ఎంత పడ్డదో చూసుకుందాం. ఓకే, దగ్గర ఒక 5,000 దాకా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, దాని తర్వాత ఆపుదాం. ఓకే, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ చాలా కింద పడ్డది కదా, ఇప్పుడు పైకి వెళ్తుంది. సో వై లీవ్ దట్ ఛాన్స్. ఐడిఎఫ్సి బ్యాంక్ నాకు వద్దులే, 55 అంటే చాలా తక్కువకు దొరుకుతుంది మనకి ఐడిఎఫ్సి బ్యాంక్, కానీ డివిడెంట్ లేదు, ముగ్గు లేదు దీని దగ్గర. బ్యాంక్ మొత్తం పడిపోతుంది. ఫారెన్ ఇన్వెస్టర్, డొమెస్టిక్ ఇన్వెస్టర్, పబ్లిక్ మనీ చాలామంది, ఎందుకంటే తక్కువ ఉంది కదా, అందుకే వీళ్ళు సేల్స్ 16 పెరిగింది. ఓకే, ప్రాఫిట్ పెరిగింది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నేను తీసుకుంటా గైస్, 55 కదా. సో ఓకే, క్రాంప్టన్ ఇది వీక్లీ చార్ట్.
క్రాంప్టన్ క్రాంప్టన్ బాగానే ఉంది కానీ యూజువల్లీ ఇంకొకటి నాకు ఒకటి సతాయిస్తుంది ఏం తెలుసా, మనము ఎన్ని స్టాక్లలో 1 2 3 4 5 6 స్టాక్స్లో పెట్టినాము. ఎక్కువ స్టాక్స్ పెట్టుకోవద్దు గైస్, మ్యాక్సిమం ఒక 10 స్టాక్లు, దానికన్నా ఎక్కువ మీరు ఇది చేయొద్దు అన్నమాట. ఓకే, అదాని బ్రోమో తీసుకునేది ఉండే కింద పడినప్పుడు నేను తీసుకోలే, అప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్కి అంత రుచి చూపించట్లేదు కాబట్టి. ఇది ఇంకా పడవచ్చు గైస్ కానీ చెప్పలేము. పాయింట్ ఏంటంటే ఇది సంవత్సరం పెట్టుకోనీకి అన్నమాట. డివిడెండ్స్లోకి వెళ్ళి ఏమైనా వస్తుందా చూసుకున్నాం. క్రాంప్టన్ కొనుక్కోవచ్చు గైస్ ఇది, బట్ చాలా ఇది ఉంది, అది దాని కథ వేరేగా ఉంది. డివిడెంట్ ఈల్డ్ ఇస్తుంది అనుకుంటున్నా క్రాంప్టన్, చెక్ చేసుకున్నాం. క్రాంప్ట్ గైస్ హెల్త్ కేర్, దీన్ని ఫండమెంటల్స్ ఏంది 47,000 crores, డివిడెంట్ తక్కువ ఇస్తుంది, 9 months 34% ఇచ్చింది. ప్రమోటర్ డొమెస్టిక్ ఫారెన్ అంతా ఈక్వల్ ఉంది, బాగుంది ఈ కంపెనీ యాక్చువల్లీ. కానీ 613 అంటే మనం ఎక్కువ క్వాంటిటీలు తీసుకోలేము కదా, అది పాయింట్. సో మనం ఏమేమి తీసుకున్నాం ఇప్పటివరకు చూద్దామా. కానీ ఇక 40s, అరే ఏం పెరుగుతున్నావు ఆయన, ఇట్లా పెరుగుతుంది ఇది. 40s కొంటే ఎన్ని పాయింట్లు వస్తాయి, 5 క్వాంటిటీలు తీసుకుంటే 3,000 రూపాయలు అవుతుంది. అదే ఎంటీఎఫ్లో చేసి చూడండి 900 రూపీస్, ఈ ట్రేడింగ్ కోసం అనమాట. ఇన్వెస్ట్మెంట్ 40s అదే ఎన్టీపీసీ గ్రీన్ కొనుక్కోవచ్చు కదా మనకి. ఎన్టీపీసీ గ్రీన్ నాకు ఇష్టం అనమాట, ఎందుకు తెలుసా, పడిపోయింది కానీ ఫండమెంటల్స్ ఏంది స్ట్రాంగ్ ఉంది. మొన్ననే స్టార్ట్ అయింది, అందుకే 9 months 20 ఎందుకు చూపిస్తా అంటే మొన్ననే స్టార్ట్ అయింది ఇది. ప్రమోటర్స్ ఎక్కువ ఉన్నారు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ స్లోగా స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని ఒకసారి చార్ట్ చూసుకుందాం. 40s హెల్త్ కేర్ ఇస్ అ గుడ్ స్టాక్ అనిపిస్తుంది గైస్. 40స్ని యాడ్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, 40s హెల్త్ కేర్ని యాడ్ చేసుకొని పెట్టుకుందాం లిస్ట్లో. ఓకే, ఎన్టీపీసీ గ్రీన్ బ్రో స్టార్టింగే పడడం స్టార్ట్ చేసింది, కానీ దీనిది పెరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. ఇది మంచిగా ఈజీగా వెళ్ళిపోతుంది పైకి ఎన్టీపీసీ గ్రీన్, ఎందుకంటే దీని సెక్టర్ నేను చూపిస్తా కానీ. దీని ఏమంటారు, డివిడెంట్ ఏం లేదు కానీ ఫేస్ వాల్యూ 10 అంట, నీ అమ్మ బుక్ వాల్యూ 21, తక్కువ ఉంది. ఓకే, ప్రమోటర్స్ ఎక్కువ ఉన్నారు, డొమెస్టిక్ స్టార్ట్ చేస్తున్నారు. దీని సెక్టర్ పవర్ రిలేటెడ్ ఏదో ఉండే గైస్, అందుకే నేను ఎన్టీపీసీ అంటుంటాను అన్నమాట. టాటా మోటార్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ వాళ్ళు ఎంత ఇస్తారు డివిడెండ్స్, 0.4%. అరే క్యా బాత్ హై. పెట్రోలియం పోతుంది నాకు తెలిసి. జియో బ్రోనే తీసుకుందాం అనిపిస్తుంది. జియో ఎందుకు తెలుసా, జియో తీసుకున్నా కదా ఇందాక. ఐటీసీ అదాని పవర్ తీసుకున్నా. ఓకే, ఎంత ఉంది మన దగ్గర ఇంకా పైసలు, 49,000 ఉంది. ఒక 2,000 పెట్టానా. సో ఏం చేస్తా తెలుసా, ఇన్వెస్ట్మెంట్లో జియో ఒక 10 క్వాంటిటీలు అంటే ఎంత అవుతుంది, 2,000 రూపాయలు అవుతుంది. 10 చేస్తే జియో ఎన్ని అవుతుంది మన దగ్గర, 10 చేస్తే జియో 12 అవుతుంది. 12 కాదు 11 చేద్దాం, 9 10 11. ఓకే చలో బాయ్. అంతే, ఎక్కువ నేను అది ఇది అని ఎక్కువ ఆలోచించాలి. కొన్నామా పన్నామా అని ఉంటుంది అంతే. ఓకే, సో 3 స్టాక్లు కొనుక్కున్నా గైస్ ఈరోజు. తర్వాత నేను దీంట్లోనే ఇంక్రీజ్ చేస్తుంటా, కానీ ఏదైనా స్టాక్ కొనాలంటే ఆలోచిస్తా. మ్యాక్సిమం ఇది ఎక్కువ పెట్టుకోదు, ఒకటే స్టాక్లో ఎక్కువ అమౌంట్ అట్లుంటే మంచిగా వర్కౌట్ అవుతుంది అనమాట. మల్టిపుల్ స్టాక్స్లో పెట్టొద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఐఆర్ఎఫ్సి ఈజ్ అ గుడ్ స్టాక్ యాక్చువల్లీ. ఫండమెంటల్ చూస్తే 3% డివిడెంట్ క్రేజ్ ఇచ్చింది.
ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇది లార్జ్ క్యాప్. ఐఆర్ఎఫ్సిలో కొంచెం తీసుకుందామా అని, ఐఆర్ఎఫ్సిలో ఒక 10 తీసుకుందాం, 10 కాదు 30 తీసుకుందాం. 30 ఎక్కువైపోతుంది కదా, 15, 11 తక్కువ అయిపోతుంది. సరే తీసుకొని అయితే పెట్టుకుందాం కదా, ఏదైతే అది తర్వాత. ఓకే, మిగతా సంగతి తర్వాత. హెచ్ఎఫ్సిఎల్ 11,000 మార్కెట్ వద్దు. దీని ఏంది టెలికామ్ ఇండస్ట్రీ వద్దు. సెన్సెక్స్ జియో ఇది ఫార్మాది కొన్ని యాడ్ చేసి పెట్టుకున్నా, చూపిస్తా కానీ. ఇవన్నీ బ్యాంక్స్ యాడ్ చేసుకొని పెట్టుకున్నారు చూడండి, అన్నీ బ్యాంక్సే. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆ బ్యాంక్, ఈ బ్యాంక్ అని చెప్పేసి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ 42లో నడుస్తుంది అమ్మ జీవితం. బ్యాంక్ ఆఫ్ ఇండియా 36 ఏంది. ఓసియో బ్యాంక్ అంటే ఏందో బాబా. ఈఎఫ్ఎస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ అంటే ఇది. సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా ఉందా? బ్యాంక్ ప్రైవేట్ స్మాల్ క్యాప్ 6,000 డివిడెంట్. ఓకే, సౌత్ ఇండియన్ బ్యాంక్ అంట గైస్ ఇది. ఫార్మా చూద్దాం. ఫార్మా మనకి ప్రేమ ఫార్మా ఏడుంది? ఓ ఇంతే ఉన్నాయా? విశాల్ ఫార్మ్, లారెస్ ల్యాబ్స్ నాకు ఇష్టం గైస్. ఈ కంపెనీ మంచిగా ఇస్తుంది రిటర్న్స్. 141 మార్కెట్ క్యాప్, 30,000. చూడండి క్రేజ్ ఉంటుంది దీన్ని, నాకు తెలుసు. ఇది లారెస్ ల్యాబ్స్ నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నమాట. సో ఇదంతా మీకు ఇది కొనాను అది కొనాను కాదు, నేను ఏది కొంటున్నా చూపిస్తున్నా. ఓకే, మళ్ళీ తర్వాత అన్న నువ్వు కొనను నాకు లాస్ వచ్చింది అని చెప్పదు. ఇట్లా మనం కొంటే ఇట్లా ఉంటుంది అనమాట. అన్ని గ్రీన్లు వచ్చేసినాయి. సో 9 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. బట్ పాయింట్ అది కాదు, ఇది ఫుల్ టైంకి. ఇప్పుడు ఇక్కడ లాసులున్నా నేను అంతా ఇది చేయను. సో అది గైస్, మనం ఇప్పుడు ఎంత మిగిలింది మన దగ్గర? 46,000 మిగిలింది. దీంట్లో కొన్ని విత్డ్రా చేస్తాను నేను, చూద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.